ఎవడరా నువ్వు నన్ను ముట్టుకున్నావు? నీ వైరస్ నాకు తెలియదు, నేను పోతా. ఏంటి బాబు, ఆయన వైరస్ సోకి నువ్వు పోయేటట్టున్నావా? ఇప్పటివరకు నువ్వు తాగేవి చూడు, దీనివల్ల అందరూ పోతున్నారు. ముందు దీన్ని మాని. జనాల వల్ల నువ్వు పోవట్లేదు, నీ వల్ల జనం పోతుంది. ఏమిటో ఇంత తన్మయత్వం? ఓ నువ్వా? ఆ వేణుగానం విన్నావా? ఎంత సుమధురంగా ఉందో. అవును, ఆ వేణుగానం నాకెంతో ఇష్టం. అవునా? నీకోసం ఆ వేణుగానం నేర్చుకోమంటావా? ఎప్పుడు కొట్లాటకి వెళ్ళేవాళ్ళు, తమరికి వేణుగానం ఎందుకు వినిపిస్తుందిలే? కావాలంటే కొట్లాటలు మానేసి నీకోసం వేణుగానం నేర్చుకుంటా, సరేనా? వేణుగానం తర్వాత నేర్చుకుందరు గాని ఈరోజు కార్తీక పౌర్ణమి, మొక్కు తీర్చాల్సిన రోజు. ముందు మన వివాహం జరిగిన తర్వాత అప్పుడు మొక్కు తీరుద్దాం. అదేం కుదరదు, ముందు మొక్కు తీరాలి, ఆ తర్వాతే వివాహం. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం లేక కాదు, ప్రతి జన్మలో మీరే నాకు భర్తగా రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మహిమగల కార్తీక పౌర్ణమి. ఈ రోజు పోతే మళ్ళీ 100 ఏళ్ల వరకు ఇటువంటి కార్తీక పౌర్ణమి రాదు. నీకు ప్రమాణం చేస్తున్నాను, ప్రతి జన్మలో కూడా నీకు తోడుగా నేను ఉంటాను. ఇంతకీ మనం తీర్చాల్సిన మొక్కేది? సంపత్ దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. పరమేశ్వర, నా ప్రేమ నాకు దక్కుతుంది అనుకున్నాను, కానీ నువ్వు నా ప్రేమను దూరం చేసావు. నా ప్రేమ నాకు దక్కితేనే నీ మొక్కు తీరుస్తాను. నా ప్రాణం పోయినా కూడా నేను చెప్పను.
మీ బ్రతుకులు మార్చడానికి మేము వచ్చాం. ఇంకా ఎన్నాళ్ళని ఇలా నిరాక్షాసులుగా ఉంటారు? కాలం మారుతోంది, కాలంతో పాటు మనము మారాలి. మీరు కొంచెం తెలివిగా వ్యవహరించి మిమ్మల్ని మీ ఊరిని అభివృద్ధి చేసుకొని ప్రపంచపటంలో మీ ఊరు ఒకటి ఉందని గుర్తింపు తెచ్చుకోవాలి. ఇంతకీ మమ్మల్ని ఏడు చేయమంటారయ్యా? అక్కడికే వస్తున్నా. ఈనాడు ప్రపంచం హై టెక్నాలజీతో చాలా వేగంగా దూసుకుపోతోంది. దానికి కారణం కంప్యూటర్. అందుకే ఈ యుగాన్ని కూడా కంప్యూటర్ యుగం అన్నారు. అందుకే మీ ఊర్లో ఐటీ సెంటర్ పెడదాం అనుకుంటున్నాం. దానికి మీరు చేయవలసిందల్లా ఈ కొండగట్టు ప్రాంతంలో ఉన్న మీ పొలాలు, చెరువులు అన్నీ మా కంపెనీకి రాసిస్తున్నట్టుగా సంతకాలు పెట్టాలి. ఏంది బాబు, మా పొలాలు చెరువులు రాసివ్వాలా? ఆ పొలాలు మాకు కూడి పెడుతున్నాయి. ఆ చెరువు మా సోమలూరు సొమ్ములున్న పవిత్రమైన స్థలం. ఇంకా మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా? అలా నమ్మబట్టే 100 ఏళ్లుగా మీ ఊరు మంచినీటి సమస్యతో మీరు పోరాడుతున్నారు. ఐటీ కంపెనీకి మీరు ఇచ్చే పొలాల ద్వారా ఎంతో కొంత డబ్బులు ఇస్తాం. దాని ద్వారా మీరు మంచి బిజినెస్ చేసుకొని హ్యాపీగా బ్రతకొచ్చు. ఆ పొలం మేము ఇవ్వండి. వ్యవసాయం మీరు మాత్రమే చేస్తున్నారా? దేశంలో రైతులు లేరా? ఒక్క మీ ఊర్లో వ్యవసాయం ఆపేసినంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టమే లేదు. మర్యాదగా మేము చెప్పినట్టు మీ పొలాలు, చెరువులు మాకు రాసివ్వండి. లేదంటే మిమ్మల్ని కాపాడడానికి ఆ దేవుడు దిగి రావాలి. దీనికి దేవుడు ఎందుకయ్యా? దేవుడు లాంటి మనిషే ఉన్నాడయ్యా. అన్నా అంటే 6 నిమిషాల ముందుంటాడు. ఎవడు రాడు? దమ్ముంటే రమ్మనండి. నువ్వేనా ఈ ఊరు దేవుడివి? ఈ ఊరి జనం అభిమానంతో అలా పిలుచుకుంటారు. అభివృద్ధి అంటే ఏంటో నువ్వైనా చెప్పు మీ ఊరి జనానికి. మేము రైతులం, వ్యవసాయమే చేసుకుని బ్రతుకుతాం అంటున్నారు మీ ఊరి పిచ్చి జనం. 10 మందికి తిండి పెట్టే వ్యవసాయం చేయడం పిచ్చితనం అయితే మా ఊరి జనం కూడా పిచ్చోళ్లే. నువ్వు కూడా పల్లెటూరుడే కదా? బ్లడీ ఇల్లిటరేట్ విలేజ్ ఫెలోస్. What you thinking about villages? Villages are the heavens, which are like gift of God made by himself. Without villages, there are no cities. Nowadays, the cities which you feel as developed are actually developed by the village people. You might develop many IT companies, but without villages, where farmers do agriculture, you will not be there to run those companies. ప్రేమకైనా, ఆప్యాయతకైనా, అందానికైనా, ఆరోగ్యానికైనా మా పల్లెలేరా. ఇవన్నీ మీ సిటీలో దొరకరా. ఏ తెల్లైనా తన సొంత బిడ్డకే ప్రేమగా తినిపించగలదు. కానీ ఒక రైతు తనతో ఏ సంబంధం లేని వాళ్ళకు కూడా ప్రేమగా తినిపించగలడు. అలాంటి అందమైన మనసున్న పల్లెటూరుని నాశనం చేయాలని చూస్తే సాధారణంగా ఎవరైనా మా ఊరు వస్తే గౌరవించి పంపడం మా సాంప్రదాయం. దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి. బయలుదేరండి. ఊరికి మళ్ళీ కీడు రాబోతుంది. స్వామిని కలవాలి. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఒక్కడనే కాదు స్వామి, ఊరంతా సుఖంగా ఉండేలాగా ఆశీర్వదించండి. అది నీ చేతుల్లోనే ఉంది నాయన. నా చేతుల్లోనా? అవును నాయన. శతాబ్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన వలన ఈ గ్రామం ఇబ్బందుల్లో పడింది. కార్తీక పౌర్ణమి వరకు ఆ సంపద పైన ఎవరి కన్ను పడకుండా నువ్వు కాపాడగలగాలి. మనము భగవంతునికి మొక్కులు తీర్చగలిగితేనే మొక్కాలి. ఆ మొక్కులు తీర్చకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ
ఆ పరమేశ్వరుడు ఈ ఊరిని కాపాడుకోవటానికి మరొక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఏ తల్లైతే మరో జన్మలో తన మొక్కు తీరుస్తానని మరణించిందో ఆ తల్లిని పరమేశ్వరుడు ఈ గ్రామంలో జన్మింపచేశాడు. ఆ తల్లి ఎవరో కాదు, స్వయానా నీ మరదలు సీతే. కానీ తన పూర్వజన్మ గురించి తనకేమీ తెలియదు. ఈ జన్మలోనైనా తనను ఇష్టపడిన వానితో కలిసి ఆ కోనేటిలోని సంపదను పరమేశ్వరునికి సమర్పించకపోతే ఈ గ్రామానికి అరిష్టం. మరి ఆ వ్యక్తి ఎవరో గుర్తించేది ఎలా స్వామి? అతనెవరో త్వరలోనే అర్థమవుతుంది. అతను కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రంలో జన్మించిన వాడే. ఆమె కోసం వస్తాడు. కానీ అప్పటి వరకు ఆమెపై, ఆ సంపదపై ఎవ్వరి కన్ను పడకుండా చూడవలసిన బాధ్యత నీదే. ఇది సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నీకిచ్చిన బాధ్యతను. బాబాయ్ పాలర్ ఏంటి బాబాయ్ ఎంత డల్గా ఉన్నావు? ఏముందిరా, కుటుంబం సమస్యలు. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎప్పుడు ఎలా అంత సంతోషంగా ఉండగలుగుతున్నావురా? నాదేముంది బాబాయ్, నాకు పాలమ్మటమే వచ్చి పాపాలు చేయటం రాదు. అందుకే నా మీద ఎవరికి కోపాలు తాపాలు ఉండవు. అందుకే బాబాయ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. నీకొచ్చే పెళ్ళాం ఎవరో గానే సుఖపడిపోద్దురా. బాయ్ బాయ్, బీ హ్యాపీ బాబాయ్. బావా బావా, ఏందే పొద్దున్నే వచ్చేసినావా? ఇది పొద్దునింది బావా, టైం చూడు 10 అవుతుంది. ఓ 10 అయినాదా? రాత్రి గుడి పని అయ్యేపాటికి బాగా పొద్దుగుగినాదులే. బావా త్వరగా లే బావా, బయటికి వెళ్దాం. డాడీకే నువ్వు ఏడనే ఉండు, పోయి బండి తెస్తా. సరే బావా.
ఇదిగా పువ్వు. దేనికి? నువ్వంటే లవ్. పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. రిప్లై మా బావిస్తాడు. రిప్లై మీ బావిస్తాడా? సరే సరే, త్వరగా రమ్మను. వస్తాడు, ఒక్క నిమిషం ఆగు. అబ్బా నాకంత టైం లేదు, త్వరగా ఇచ్చామని చెప్పు. ఏంద్రా లవ్వా? నమస్కారం. నా పేరు గజపతిరాయుడు. నన్ను మా ఊళ్ళో అంతా గజ అని పిలుస్తారు. మా ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న 48 గ్రామాల ప్రజల తలరాతలు నా గుప్పెట్లో ఉంటాయి. ఇప్పటివరకు మాకు ఎదురొచ్చినవాడు కానీ ఎదురొచ్చి బ్రతికినవాడు కానీ మా చరిత్రలోనే లేడు. ముత్తాతల నుండి మునిమనవాళ్ళ దాకా ఎంత తిన్నా తరగని ఆస్తు ఉంది మాకు. కానీ మనశ్శాంతి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మొన్ననే నాకు ఒక సంబంధం కుదిరినది. పిల్ల నాకు బాగా నచ్చినది. పిల్లకి నేను కూడా బాగా నచ్చిన. కానీ ఈ పెళ్లి జరగాలంటే పిల్ల నాకు కండిషన్ పెట్టినది. అదేందో తెలిసినా? మీ ఊరు కోనేటి అడుగున ఉన్న 1000 కోట్ల విలువ చేసే లంక బిందులు తెస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టినది. పెండ్లి మాట పక్కన పెడితే ఇంత సంపద ఉన్నదని తెలిసినాక నా మనసు ఊరుకుంటుందా? అందుకే ఎట్టయినా ఈ సంపద దక్కించుకుందామని వచ్చిన. కానీ ఆ సంపదను టచ్ చేయాలంటే ముందు ఈ ఊరి దేవుడు శివనని టచ్ చేయాలని ఈ ఊరి జనం పిచ్చివాగుడు వాగుతున్నారప్ప. అందుకే నీ కాడకొచ్చిన. అంత దూరం నుండి వెతుక్కుంటూ వచ్చి కష్టపడి మీ చరిత్ర చెప్పినందుకు ధన్యవాదాలు. ఇకపోతే నా పేరు శివ. ఈ ఊళ్ళో అందరూ నన్ను శివన్న అని పిలుచుకుంటారు. ఈ ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల ప్రజల ప్రేమలు ఆప్యాయతలు ఈ గుండెల్లో ఉంటాయి. ఇప్పుడు దాకా మాతో పెట్టుకున్న వాళ్ళు కానీ అలా ఆశపడ్డ వాళ్ళు కానీ మా చరిత్రలోనే లేరు. తరతరాలుగా తిన్న తరగని ఆస్తి మాకు ఉంది. అదేందో తెలిసిన ఈ 150 గ్రామాల ప్రజల అభిమానం. ఇక సంపద విషయానికి వస్తే అది మహాశివుని సంపద. దాని మీద ఆశపడి బతికిన వాళ్ళు మాత్రం మా ఊరి చరిత్రలోనే లేరు. మంచి సంబంధం కుదిరినాదంటున్నాం, పోయి సక్కంగా పెండ్లి చేసుకో. కాదు కూడదు ఆ సంపదనే కావాలంటే పచ్చడి తలంబరాల బదులు ఎర్రటి నెత్తురు పారిద్ది. ఆగరా, ఇప్పుడు ఈడి టైం నడుస్తాండాది. నేను దేని మీద కన్నేసినా అన్నీ దక్కించుకున్నా. వస్తా, మళ్ళీ వస్తా, దీన్ని దక్కించుకుంటా. హాయ్రా. హాయ్రా. ఏం చేస్తున్నావు? ఇప్పుడే పని అయింది, అలా వచ్చి కూర్చున్నా, నువ్వు వచ్చా. సర్లే కానీ సాయంత్రం నేను తిరుపతి పోతున్నా. తిరుపతి పోతున్నా? సాయంత్రమా? సాయంత్రమే. ఓహో ఓహో కాదు, నేను లేని టైం చూసి సీతానగల పడమాకు. నువ్వు లేకుండా ఈనాడన్న సీత జోలికి వెళ్ళానా? అట్టగా చెప్తావు, పోతానే ఉంటావు. ఏం బాగునరా, నీ మీద ఒట్టు. ఈసారి వెళ్తే అడుగు. ఒట్టు సంగతి తర్వాత కానీ జాగ్రత్తగా ఉండు. అట్నే జాగ్రత్త పోయిరా. పోతుండా? జాగ్రత్త పోయిరా. ప్రసాదం మర్చిపోమాకు. అట్టాగే అట్టాగే. లడ్డు లడ్డు. సరే సరే, జాగ్రత్త పోయిరా. అట్టాగే. ఏమా ఏమమ్మా? నా దగ్గర
2 పర్సులు దొరికాయమ్మా. మాకు కూడా 2 పర్సులు దొరికాయి మామా. ఏమా? ఇగో నీ పర్సులో చూపిమా. నా పర్సులో తీస్తామా? మా ముందు నీ చూపిమా నీ దాంట్లో. ఇదిగో ఆగు మావా, ఇంకో పర్సు ఉంది. ఇదిగో ఇందులో చూడు. జీవితం ఇంట్లో ఏం లేవు మామా. ఉన్నారా? ఏంట్రా పర్సులు చూస్తే ఫుల్గా ఉన్నాయి, ఫేసులు చూస్తే డల్గా ఉన్నాయి. ఏం చెప్పమంటావు మా పరిస్థితి? ఈ పర్సుల్లో క్రెడిట్ కార్డులు తప్ప మరి ఏం దొరకట్లేదు మా. అరే ఎన్ని రోజులంట్రా ఈ పర్సులు కొట్టేదాలు, ఈ జేబులు కొట్టేదాలు. ఏదైనా పెద్దలు చూసుకొని దాన్ని కన్నవేయండిరా. ఏంట్రా ఇదేదో బాగున్నట్టుంది. సూపర్ ఉందిరా మామా. మావా ఈ రోజు నుంచి ఇదే ఫాలో అవుతామా. బాయ్ మామా. బాయ్. ఏంట్రా ఇంతరాలుగా ఉన్నావు? నాకు తెలిసిలేరా, నీ బాధంతా సీత కోసమేగా. అది నీకు పడదురా. నా మాటిని దాన్ని మర్చిపో. రే దాన్ని అది ఇది అనద్దు, నాకు నచ్చదు. అబ్బో కోపమే. సర్లే అనలే కానీ నువ్వు తన ప్రేమిస్తున్నావు నాకు బాగా తెలిస్తే ఏమైతే తెలుసా? అదేరా నా బాధ అంతా. నిన్న తనకు నా ప్రేమ గురించి చెప్దామని వెళ్తే తను ఏమందో తెలుసా? సీత గారు, ఏంటి? మీ చెవి జోకాలు బాగున్నాయండి. అది నాకు తెలుసు, అందుకే పెట్టుకున్నా. మీ నవ్వితే బాగుంటారండి. అదందరికీ తెలుసు. మీరు కోపంలో కూడా భలే అందంగా ఉంటారండి. ఇంతకీ మీకేం కావాలి? నాకేమొద్దండి, ఏదో చెప్పాలనిపించింది చెప్పా, అంతేనండి. చెప్పారుగా, ఇక వెళ్ళండి. సీత గారు, ఇంకోసారి నాతో మాట్లాడితే మా బావతో చెప్తా. వారిని అలా బాగా చెప్తాందా? రై రై నా మాటిని ఈ ఊరి నుంచి పారిపోరా బాబు. ఆ శివన్న అసలే మామూలుడు కాదు. ఏ నిమిషానైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చి అడ్డంగా నరికేస్తాడు. పారిపోరా. లేదురా, పారిపోటాక నేనేం తప్పు చేశాను? ప్రేమించాను అంతే. రై నీకు మైండ్ దబ్బిందా? చచ్చిపోతారా. సీత లేకుండా నేను బతకలేనురా. రై ఆ శివన్ వచ్చేస్తున్నాడు రా, పారిపోరా. నేనా అన్నా? వస్తున్నా అన్నా. ఏంద్రా ఇడేం చేస్తున్నావు? రేయ్ రా.
ఏందిరా ఆ చెమటలేంది? ఎండ కదన్నా. ఏందిరా సీనుగా ఈ మధ్యన ప్రేమలో పడ్డావంట? అబ్బే అట్లాంటిది ఏం లేదన్నా. ఈడ పిచ్చోడు, ఈడికి ప్రేమైందన్నా. అట్లాంటిది ఏమన్నా మానిపించేద్దాం అన్నా. నోర్ముయిరా, ఈడు మనూరోడు. ఆడి ప్రేమలో నిజాయితీ ఉండి ఆ అమ్మాయికి కూడా ఇష్టమైతే ఎంతమంది అడ్డొచ్చినా వాడి పెళ్లి నేను చేస్తా. ఎరా సీను, ఎవర్రా పిల్ల? అది అబ్బే ఇంకా పేరు అడగలేదన్నా. అమ్మాయిని కూడా ఒకసారి చూసాడంట అంతే. కనుక్కో ఊరు పేరు. నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తా. ఏం భయం లేదు, నీకు నేనున్నా. ఉంటా. రై, నువ్వు ప్రేమిస్తున్న ఆ సీతనని తెలిస్తే మోగేవి పెళ్లి డప్పులు కాదు, నీ చావు డప్పులు. అంటే సీత శివన్నకు నా గురించి ఏం చెప్పలేదన్నమాట. అంటే సీత కూడా నా మీద ప్రేమ ఉన్నట్టేగా. తొక్కేం కాదు, ఏదో జాలిపడి ఈసారికి వదిలేసి ఉంటుంది. అదే అలసిగా తీసుకొని నువ్వు ఇంకా రెచ్చిపోతే నీకు జాతరే ఈసారి. నోరు మూసుకొని పద. ఇప్పుడే ఎవడో చెరువు జోలికి వచ్చాడని వాడిని చంపడానికి వచ్చాడు. ఈరోజు నీ టైము వాటి టైం రెండూ బాగున్నాయి. ఇద్దరూ తప్పించుకున్నారు. నోరు మూసుకొని పద. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా? పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పదపదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా? రుణము తీర్చే తరుణమినిరా, కిరణమై పదపదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా? మనిషితనమే నిజముతనమై పరులకై పదపదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. మనసు వెతికే మార్గమిదిరా, మంచికై పదపదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం. ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? మూడికే తింటున్నా. కర్మరా, మామిడికి తినేటప్పుడు నాకు కూడా పిలిచి ఒక ముక్క పెట్టచ్చుగా. సరే ఒక ముక్క. ఏదైనా తినేటప్పుడు నలుగురికి పెట్టి తినేది నేర్చుకోరా. పెట్టి తినాలా? ఏం చేస్తున్నారు? నువ్వు నలుగురు పెట్టి తినాలని చెప్పి
మీరా? మిమ్మల్ని కన్నాలేయంట్రా అంటే ఏకంగా నా ఇంటికి కన్నం వేసారంట్రా మీరు. వీళ్ళని తెలియదు మా. ఓర్ని మీరు దీనికడ పనికిరారా. సరే ఎన్ని కాదులే కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి మా అన్నయ్య దగ్గర పెడతాను, అక్కడే సెటిల్ అవ్వండి. పదండి. సరే. నాకు తెలుసు సీత నన్ను ఎప్పటికీ మర్చిపోదు, తప్పకుండా నన్నే ప్రేమిస్తుంది. సీత గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలిసినా మీరు మీ బావకు చెప్పలేదు కదండి. అంటే మీకు కూడా నా మీద ప్రేమ ఉన్నట్టే కదండి. అంత లేదు, ఏదో అమాయకుడివని ఈసారి వదిలేసా. ఇంకోసారి నా వెనకలు పడ్డావు అనుకో, ఈసారి ఖచ్చితంగా చెప్తా, జాగ్రత్త. నమస్కారం సార్. రా శివన్న, కూర్చో. పర్వాలేదు సార్, తంబోటి పెద్దల ముందు కూర్చుని మాట్లాడడం సంస్కారం కాదు సార్. ఎన్నో వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించి మరెన్నో స్కూళ్ళు, కాలేజీలు, దేవాలయాలు నిర్మించి ఈనాడు కలెక్టర్గా కూడా సేవలు అందిస్తున్న మీ ముందు మేము శానా ఎన్నోళ్ళం సార్. భగవంతుడు మాకు ఇచ్చిన దానిలో లేని వారికి సహాయం చేయటమే మన ధర్మం శివన్న. ఇంతకు ఎలా ఉన్నారు మీ ఊరి ప్రజలు? మా ఊళ్ళో ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు కొంచెం ఆ చెరువు గురించి ఆలోచిస్తే ఆ నీటి సమస్య తీరిపోతుంది సార్. ఇప్పుడేనయ్యా ఆ చెరువు గురించి, నీటి గురించి ఇప్పుడే చూస్తున్నానయ్యా. అంతలో నువ్వు వచ్చావు. నేను తప్పకుండా మీ ఊరు చెరువు యొక్క విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకుని అతి త్వరలో మీ ఊరి యొక్క మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. నేను వెళ్ళొస్తాను సార్. కలెక్టర్, మా ఊళ్ళో రోడ్ల కోసం నిధులు అడిగితే రాకుండా ఆపుతున్నావంట? అవును, నేనే ఆపుతున్నాను. ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో నిధులు మీ ఊరికి పంపించాను, ఒక్క పని కూడా జరగలేదు. ఏమవుతున్నాయి ఆ నిధులన్నీ? నీకు లెక్కలు కావాలనా, పేనాలు కావాలనా? ప్రాణాలదేముంది, ఏదో ఒక రోజు పోతాయి. బ్రతికున్నంత కాలం మనం చేసే మంచి పనులే 10 మంది మనసుల్లో మనని బ్రతికించేది చేస్తాయి. ఏ కలెక్టర్, నాకు కావాల్సింది నీతులు కాదు, నిధులు. నీకు ఇప్పటి వరకు మంజూరు చేసిన నిధులు లెక్కలు తేలే వరకు కొత్త నిధులు మంజూరు చేయటం కుదరదు. నీకు కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, అబ్బో పెద్ద ఫ్యామిలీ అనంటగా. బయట తిరగద్దని చెప్పు కలెక్టర్, అసలే రోజులు బాలేదు. పైగా రిటైర్ అవుతున్నావంటగా. ఖర్చులకి ఏమైనా కావాలంటే చెప్పు, అనవసరమైన గొడవల్లో వేయలెట్టకు. ఏం మాట్లాడుతున్నావు? ముందు లే, ఐ సే గెట్ అవుట్ ఫస్ట్. నేను తెలుసుకుంటే 2 సెకండ్లో నిన్ను అరెస్ట్ చేయించగలను. మొదటిసారి కదా అని దయదలిచి నిన్ను వదిలేస్తున్నాను. పో ఇక్కడి నుంచి.
ఏంట్రా? చెప్పినా కదా 2 పనిలో పెడతానని. వీళ్ళేనన్న వాళ్ళు. అట్నా ఆడనే ఉండండి, వస్తాండా. అన్న నాకు పనాప చెప్పినాడు. నే పోదండా. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్న ఏది చెప్తే అది చేయండి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి, సరేనా? నేను పోతండా. నమస్తే. పాములపాడు కథ ఎరికేగా, మనవాళ్ళని ఇస్తా. ఈ రోజుతో ఆ సంపద నా సొంతం కావాలి. ఏంది పండి ఆగిరాము. ఈయనంట్రా రాగానే పని అప్ప చెప్పాడు. నా వల్ల కాదు కానీ నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను వెళ్ళి ఈ పని చూస్తా. ఆయనకి దొరికావనుకో నీకు కట్ చేస్తాడు, జాగ్రత్త. సీత మంచినీళ్ళు. సీత మంచినీళ్ళు. సీత తీసుకో సీను, తీసుకో సీను. కానీ తొందరగా ఏం చేస్తున్నారు ఇక్కడ? నీకెందుకురా? ఇక్కడ తవ్వకూడదు తెలుసా? మీరు తవ్వండి. గజానికి ఫోన్ చేశారు.
బుజ్జిగా పక్క తీసుకుపో. మన చెరువు తవ్వేస్తున్నారా? అన్న వచ్చేసాడు రా, అన్న వచ్చాడు. మిమ్మల్ని చూసావా? మాకున్న కత్తులు చూసావా? కత్తులు ఉందన్నా కండలు బలిసి ఉన్నా కళ్ళల్లో కసలేని వాడిని అలాంటితో కయ్యానికి కాలు దూతే ఆడు కాటికే. ఊరిని కాపాడినావు, దేవుని లెక్క చూస్తా, చేతులెత్తి మొక్కుతా. కాని మరో తూరి సీత జోలికొస్తే నువ్వు దేవునివైనా చంపేస్తా. ఏ బుజ్జిగా ఈ ఆసుపత్రి తీసుకుపో. ఆడి బలాన్ని ఆడు చూపించినాడు, ఆడి బలహీనతని నేను చూడాలా? అన్నా బుద్ధుందా? ఇలాగైనా బండి తోలేది?
సీత సీత ఇంతవరకు నాకెదురొచ్చిన మనగాడివి నువ్వేరా. ఇక పైన కూడా నేనేరా. ఏం రూ నన్ను గెలిచేద్దామనే? ఆడదాన్ని అడ్డం పెట్టుకుని గెలవాలనుకున్నావు నువ్వు, కానీ నేను మగం లెక్క నీ ముందుకొచ్చి నిలబడినా. నీళ్ళని మగవాళ్ళు నేను చాలా మందిని చూసిన, కానీ ఇంతవరకు నా జీవితంలో ఓటమనేదే లేదు. ఎవరికైనా ఏదైనా లేదు అంటే అది ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఇస్తా, నీ కోటమి నేనిస్తా. ఎట్టంటోడి వెట్ట అయిపోయావురా. రై, నువ్వు ఇంకా మారవా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఎదురు చూసి కూర్చుంటావు? నేను ముందు నుంచి చెప్తున్నా సీత నీకు దక్కదని, అయినా నువ్వు నా మాట వినకుండా సీత మీద ఆశలు పెంచుకున్నావు. నా మాటిని సీతని మర్చిపోరా ప్లీజ్. నువ్వెన్ని చెప్పినా సీత లేకుండా నేను బతకలేనురా. అసలేంట్రా నీ ప్రాబ్లం? చూడు సీను, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని, అయినా పదే పదే నా వెంట పడుతున్నావు. నీ వల్ల ఊళ్ళో నా పరువంతా పోతోంది. అయినా పాలమ్ముకొని బతికే నీకు నేను కావాల్సి వచ్చానా? ముందు నీ స్థాయి ఏంటో చూసుకో. నాకు కాబోయే మొగుడు ఎంతో ఉన్న స్థాయిలో ఉండాలి, కానీ నీకు అలా ఊహించుకునే అర్హత కూడా లేదు. ఏంటి, నేను నీకు దక్కకపోతే బతకలేవా? నేను నీకు ఎలాగూ దక్కను, కాబట్టి వెళ్ళి చచ్చిపో. ఇంకోసారి నా పేరు నీ నోటంటే వినిపిస్తే
నేనేం చేస్తున్నా నాకే తెలియదు. జాగ్రత్త. ఆగు సీత, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమైనా పెద్ద అందగతిని అనుకుంటున్నావా, లేక నీకన్నా అందగతులు ఇంకెవరు లేరు అనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి వాడిని నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే వాడిని బావతో కొట్టించాలని చూస్తావా? నిన్ను బాధపడడం ఇష్టం లేక వాడు మెల్లిమెల్లిగా దూరం జరుగుతుంటే వాడికి వచ్చి వార్నింగ్ ఇస్తావా? హే, అసలు వాడు ఏమని అడిగాడే నిన్ను? ముద్దు పెట్టుకోమని అడిగాడా? కౌగిలించుకోమని అడిగాడా? అవే కావాలనుకుంటే వాడికి ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. కానీ వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాడే. అయినా వాడు నీలో కూడా అమ్మని చూసుకున్నాడే. అలాంటోడు నీకు ఎన్ని జన్మలెత్తినా దొరకడు. అసలు నీలాంటి దాన్ని ప్రేమించినందుకు చావే కట్టు సొల్యూషన్. అది సీత, అది వాడు బాధపడుతుంటే చూడలేక. తిట్టు బుజ్జి, తిట్టు. నాలాంటి దాన్ని తిట్టడం కాదు, చంపేసినా పాపం లేదు. వాడంటే నాకు ఇష్టం లేక కాదు, వాడిని వాడికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం వాడికి చెప్పలేను. ఎందుకంటే వాడికి నేను ఈ విషయం చెప్తే వాడు నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటాడు. వాడు నా మీద ఆశలు పెంచుకుంటే మా బావ వాడిని చంపేస్తాడు. ఏంటి సీత నువ్వు చెప్పేది? నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తున్నావా? అయ్యో సీత, ఈ మాట గురించి వాడు చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇంకా వాడి జీవితంలోకి రావేమన్న బాధతో వాడు చనిపోవడానికి వెళ్తున్నాడు సీత. అబద్ధం చెప్పి వాడిని దూరం చేసుకుంటావో, నిజం చెప్పి వాడిని బ్రతికించుకుంటావో నీ చేతిలోనే ఉంది సీత. వెళ్ళిపోతావా సీను? నిన్ను వదిలిండలేకే నా ప్రాణాన్ని వదిలేద్దామని వచ్చాను సీత. ఆ ప్రాణమే నేనైతే నన్ను వదిలేస్తావా సీను? బావా, బావా, సమస్య ఊరిదైతేనే ఊరుకోను. అట్లాంటిది నా ఇంటి జోలికి వస్తే ఎట్టా వదిలేస్తాను అనుకున్నావురా? బావా, బావా ప్లీజ్ బావా, బావా వదిలే బావా, ప్లీజ్ బావా, తను వదిలే బావా, తనకేం తెలియదు బావా, తన అమాయకుడు బావా. ఈడు అమాయకుడా, ఈడు అమాయకుడా. నీకో కథ చెప్పాలా? పూర్వం నీలాంటోడు ఒకడు ఉండేవాడు. ఘోర తపస్సు చేసినాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. వాడు ఎంత దూరం వెళ్తే అంత భూమి నాకే కావాలన్నాడు. దేవుడు ఇలా వరం ఇస్తే నీకే ప్రమాదం అన్నాడు. అయినా ఆడెన్లా ఆ వరమే కావాలన్నాడు. దేవుడు వరమిచ్చి అదృశ్యమైనాడు. వాడు పరిగెడుతూనే ఉన్నాడు.
పరిగెత్తి పరిగెత్తి కుప్పగూలు చనిపోయినాడు. ఆడికి మిగిలింది 6 అడుగుల భూమి మాత్రమే. అట్టాగే నువ్వు కూడా అత్యాసకెళ్తే నీకు కూడా మిగిలేది 6 అడుగుల భూమే. రా సీత. ఆగన్నా. నాది అత్యాస కాదన్నా, దీన్ని ప్రేమ అంటారు. సీత నా ప్రేమను ఒప్పుకోకపోతే ఈ ప్రాణాన్ని, ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోయేవాడిని. కానీ అదే సీత నా ప్రేమను ఒప్పుకుంది. ఇప్పుడు శివన్నే కాదు, ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే నా ప్రేమను వదిలే ప్రసక్తే లేదు. నీకు ఆ దేవుడు ఎందుకు రా శివన్న? చాలా చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు బావా. ఒకటి అడుగుతున్నాను బావా. సీను నాకు కావాలి బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. నీది ప్రేమో అత్యాసో నిరూపించుకునే టైం వచ్చినది. నేను సీతను బండి మీద ఇంటికి తీసుకుపోతా. సీతను ఇంటికి తీసుకుపోయే లోపల సీతను అందుకుంటే సీత నీదే. అట్టా కాకుండా సీతను అందుకోలేదో సీతనే ఊరిని వదిలిపోవాలా ఏంది? సీతారా ఎక్కువ. నోరు మూసుకుని కూర్చో. దిగో. నువ్వు ఇంటికి పో. ఈ రోజు ఆడంతా తెలుస్తా. బావా బావా వద్దు బావా. బావా ఒక్క నా కొడుకు సరిగ్గా పనిచేయడు కదరా. వాడంతు
నేనే చూస్తా. తీండ్రా బళ్ళు. ఆగు శివన్న. ఎక్కడికి? ఆవేశంగా బయలుదేరు. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లు ఊరిని సంపదని కాపాడుకుంటూ వచ్చాను స్వామి. కానీ వాడి వల్ల ఊరు నాశనం అయ్యేటట్టుందో స్వామి. అందుకే వాడిని చంపేద్దామని పోతున్నాను స్వామి. పిచ్చివాడు. ఇప్పుడు నీవు చంపాలనుకుంటున్న వాడెవడో తెలుసా? క్రితం జన్మలో సీత ప్రేమించిన వాణ్ణి. ఇప్పుడు వాణ్ణి చంపటం కాదు, వాడు ఆపదలో ఉన్నాడు. వాడిని నువ్వే కాపాడాలి. వెళ్ళి వాడిని ఊరిని కాపాడుకుంటాను స్వామి. నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. ఏం దొరికినావురా? ఒకే దెబ్బకు 2 పిట్టలు. రా చెరువు తవ్వుతుంటే అడ్డుపడతావురా? ఈ రోజు సంపదంతా మాదే. నిన్నెవడు కాపాడుతాడు నేను చూస్తా. పుట్టిందే ఆ సంపదని కాపాడుకోవడానికి రా. నా ఒంట్లో ప్రాణం ఉండగా ఆ సంపదని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఆ ప్రాణాలే నేను తీస్తాను రా. ఈ ఊరికి మరో కాపలదారుడు వీడే. ముందు ఈయన్ని చంపాలా? వాడు వచ్చేస్తున్నాడన్నా. వాడి పవర్ ఏంటో మోటు పెంచడానికి తెలిసిపోతున్నా. ఆపరా. చలిచీమ గురించి మొదపడైన దగ్గర చెప్తున్నావా? ఏసండి నా కొడుకుని.
నేను ఎప్పుడు నిన్నేం అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను. సీతను పెళ్లి చేసుకుంటావా? ఇక సీత నీదే. మీకోసమే వస్తున్నానయ్యా. మీ ఊళ్ళో మరో మంచినీటి బావి కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందయ్యా. ఇప్పుడున్నటువంటి చెరువుని భక్తులు పవిత్ర స్నానాలు చేసే కోనేటిగా కూడా మార్చమని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్ని జన్మలైనా నిజమైన ప్రేమకు మరణం లేదని మీరు నిరూపించి విజయం సాధించారయ్యా. వెళ్ళొస్తానయ్యా. ఊరిగా పడినావు, దేవుని లెక్క చూస్తా, చేతులు ఎత్తు నొక్కుతా. కానీ మరో తోసి చేతులు వస్తే నువ్వు దేవుని మీద చంపేస్తా. రే బుద్ధిగా నేను ఆసుపత్రికి రెడీగా ఉండండి. వచ్చేస్తాడన్నా వాడు. హలో యాక్షన్ తీసేయి, కొట్టుకో. తీసేయమని చెప్తే ఎందుకు వెళ్ళిపోతాడు?